నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ L ఆఫ్ t పవర్ n ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. దేనికైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని f ఆఫ్ t అనుకోవాలి. f ఆఫ్ t ఈక్వల్ టు t పవర్ n అనుకుంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు డెఫినేషన్ నుంచి ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt. f ఆఫ్ t యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక L ఆఫ్ t పవర్ n ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ t పవర్ n ఇంటూ dt. ఇంటిగ్రేషన్ పక్కన టూ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి u ఒకటి v అనుకోవాలి. దేన్ని u అనుకోవాలి దేన్ని v అనుకోవాలి తెలియాలంటే కనుక ఐలేట్ ఫార్ములా తెలియాలి. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఆల్జిబ్రా ఫంక్షన్ వస్తుంది. ఐలేట్లో ఏ ముందు ఉంటుంది కాబట్టి t పవర్ n ని u అనుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి e పవర్ మైనస్ ptని v అనుకోవాలి. ఇంటిగ్రల్ u ఇంటూ v ఫార్ములా అప్లై చేసి కనుక u ఇంటూ ఇంటిగ్రల్ v వస్తుంది, ఇంటూ dx రాయాలా dy రాయాలా dt రాయాలా dz రాయాలా, వేరియబుల్ t ఉంది కాబట్టి ఇంటూ dt వస్తుంది, మైనస్ ఇంటిగ్రల్ అక్కడ u డాష్ అని ఉంటుంది. u డాష్ అంటే కనుక వేరియబుల్ t ఉంది కాబట్టి d బై dt ఆఫ్ u అని రాసుకోవాలి. u అంటే కనుక వాల్యూ ఎంత ఉంది మనకి t పవర్ n ఉంది. ఇంటిగ్రల్ v అంటే కనుక e పవర్ మైనస్ pt ఇంటూ dt హోల్ dx ఉంటుంది. వేరియబుల్ ఇక్కడ t ఉంది కాబట్టి హోల్ dt వస్తుంది. లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ లిమిట్స్ దీనికి అప్లై చేయకూడదు, ఎందుకంటే కనుక ఇది అప్లై చేస్తే కాన్స్టెంట్ అయిపోతుంది, ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయలేం. దట్ ఈస్ ఈక్వల్ టు t పవర్ n ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ మైనస్ ax అంటే కనుక మైనస్ e పవర్ మైనస్ ax బై a వస్తుంది. a అంటే కాన్స్టెంట్ p ఉంది కాబట్టి బై p వస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ అయిపోయింది, లిమిట్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ అప్లై చేయాలి. మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ d బై dx ఆఫ్ x పవర్ n అంటే కనుక n ఇంటూ x పవర్ n మైనస్ 1 d బై dt ఆఫ్ t పవర్ n అంటే కనుక n ఇంటూ t పవర్ n మైనస్ 1 వస్తుంది. ఇంటిగ్రల్ e పవర్ మైనస్ pt అంటే కనుక మైనస్ e పవర్ మైనస్ pt బై p, ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, e పవర్ మైనస్ pt బై p వస్తుంది. మళ్ళీ మొత్తానికి ఏమొస్తుంది హోల్ dt వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ని కింద ఉండే p బయట రాసేస్తే కనుక మైనస్ 1 బై p ఇంటూ అప్పర్ లిమిట్ t ఉండే చోట్ల వాల్యూ ఇన్ఫైనైట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఇన్ఫినిటీ పవర్ n ఈ పవర్ మైనస్ p ఇంటూ ఇన్ఫినిటీ అంటే కనుక ఇన్ఫినిటీ వస్తుంది, మైనస్ లోయర్ లిమిట్ t దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక 0 పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ p ఇంటూ 0 అంటే 0 వస్తుంది, ప్లస్ n కాన్స్టెంట్ కింద p కాన్స్టెంట్ కాబట్టి n బై pని బయట రాసి కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ t పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ pt ఇంటూ dt వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 బై p ఇంటూ ఇన్ఫినిటీ పవర్ n అంటే కనుక ఇన్ఫైనైట్ వాల్యూ, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. 0 పవర్ n అంటే 0, ఈ పవర్ మైనస్ 0 అంటే 1, 0 ఇంటూ 1 అంటే కనుక 0 అవుతుంది, ప్లస్ n బై p ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ t పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ pt ఇంటూ dt వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ 0 ఇంటూ వాల్యూ 0 అయిపోతుంది, 0 యాడ్ చేసినటువంటి అవసరం లేదు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు n బై p ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ t పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ pt ఉంది. a ఇంటూ b అన్న b ఇంటూ a అన్న ఒకటే కాబట్టి ఈ పవర్ మైనస్ pt ఇంటూ t పవర్ n మైనస్ 1 ఇంటూ dt రాస్తున్నాం. ఇది L ఆఫ్ t పవర్ n యొక్క వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు L ఆఫ్ t పవర్ n ఈక్వల్ టు n బై p ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ pt ఇంటూ t పవర్ n మైనస్ 1 ఇంటూ dt అంటే కనుక ఏం రాసుకోవచ్చు దాన్ని L ఆఫ్ t పవర్ n మైనస్ 1 రాయొచ్చు. ఎలా రాసుకోవచ్చు ఇక L ఆఫ్ t పవర్ n అంటే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ pt t పవర్ n ఉంది, L పక్కన t పవర్ n ఉంది, ఇక్కడ t పవర్ n ఉంది, ఇక్కడ అదే వాల్యూ కనిపిస్తుంది t పవర్ n మైనస్ 1 ఉంది కాబట్టి దాని మొత్తాన్ని L ఆఫ్ t పవర్ n మైనస్ 1 రాసుకోవచ్చు. ఈ వాల్యూ రావాలంటే కనుక మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈసారి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. L ఆఫ్ t పవర్ n మైనస్ 1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. L ఆఫ్ t పవర్ n మైనస్ 1 అంటే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ pt ఇంటూ
టీ పవర్ n మైనస్ 1 ఇంటూ డిటి. మళ్ళీ దీని వాల్యూ సింప్లిఫై చేయాలంటే కనుక ఇంటిగ్రేషన్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, u ఇంటూ v ఫార్ములా అప్లై చేయాలి. u అని దేని అనుకోవాలి, ఇప్పుడే చెప్పింది టీ పవర్ n మైనస్ 1 ఆల్జిబ్రా ఫంక్షన్ కాబట్టి u అనుకోవాలి, ఈ పవర్ మైనస్ పీటీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి v అనుకోవాలి. ఇంటిగ్రల్ u ఇంటూ v ఫార్ములా అప్లై చేస్తే కనుక u ఇంటూ ఇంటిగ్రల్ v వస్తుంది, వేరియబుల్ t ఉంది కాబట్టి ఇంటూ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ u అంటే కనుక టీ పవర్ n మైనస్ 1 ఇంటిగ్రల్ v వస్తుంది, v అంటే కనుక ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ డిటి మొత్తానికి ఏమొస్తుంది హోల్ డిటి వస్తుంది. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ లిమిట్స్ అప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు టీ పవర్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ పీటీ ఉంది, ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్లా ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాకపోతే ఎన్ దగ్గర వాల్యూ ఎంత ఉంది ఎన్ మైనస్ 1 ఉంది కాబట్టి ఎన్ మైనస్ 1 ఇంటూ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే టీ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది, మైనస్ 1 అంటే కనుక మైనస్ 2 కాబట్టి టీ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ పీటీ అంటే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ పీటీ బై పి ఆల్రెడీ ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈ పవర్ మైనస్ పీటీ బై పి వస్తుంది, మొత్తానికి మళ్ళీ ఏముంది ఇంటూ డిటి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కింద పి కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 1 బై పిని బయట రాసేస్తే కనుక ఇంకా టీ ఉన్న చోటల్లో వాల్యూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ వాల్యూ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి టీ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇన్ఫినిటీ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ తర్వాత గుర్తు మైనస్ ఈసారి టీ దగ్గర వాల్యూ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 వస్తుంది ప్లస్ ఎన్ మైనస్ 1 కాన్స్టెంట్ డినామినేటర్లో పి ఉంది కాబట్టి ఎన్ మైనస్ 1 బై పి కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ టీ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ డిటి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 బై పి ఇంటూ ఇన్ఫినిటీ పవర్లో ఎంత ఉన్న వాల్యూ ఇన్ఫినిట్ వాల్యూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. 0 పవర్ ఎన్ మైనస్ 1 అంటే 0, ఈ పవర్ మైనస్ 0 అంటే 1, 0 ఇంటూ 1 అంటే కనుక 0 అవుతుంది ప్లస్ ఎన్ మైనస్ 1 బై పి ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ టీ పవర్ n మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ డిటి వస్తుంది. 0 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈ 0ను యాడ్ చేయడంలో వాల్యూ చేంజ్ కాదు కాబట్టి 0ను యాడ్ చేయడం లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది n మైనస్ 1 బై పి ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అని ఒకటే కాబట్టి ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ డిటి రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు కనిపిస్తుందా that is equal to n minus 1 by p into integral 0 to n minus 1 by p into జాగ్రత్తగా చూడండి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ టీ పవర్ ఎన్ ఉంది. టీ పవర్లు ఎన్ ఉన్నప్పుడు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటున్నాం. ఇక్కడ టీ పవర్లు ఏముంది ఎన్ మైనస్ 2 ఉంది కాబట్టి ఆ వాల్యూ మొత్తం దీనికి ఈక్వల్ అవుతుంది ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు దీన్ని ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2 ఈ దీని యొక్క వాల్యూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 యొక్క వాల్యూ అవుతుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ బై పి ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 అంటే కనుక ఎన్ మైనస్ 1 బై పి ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2 వస్తుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం, దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్, ఇంకా అయిపోలేదు. ఈ 1 and 2 నుంచి సిమిలర్గా రాసేయచ్చు. ఎలా రాయాలో చూడండి. టీ పవర్లు ఎన్ ఉంటే ఏముంది ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ బై పి ఇంటూ ఎల్ ఆఫ్ ఎన్కి ఏమవుతుంది ఒకటి తగ్గుతుంది. అదే టీ పవర్లు ఎన్ మైనస్ 1 ఉంటే కనుక ఎన్ మైనస్ 1 బై పి వస్తుంది, కింద పి అంతే ఉంటుంది ఓకేనా. మళ్ళీ ఏమొస్తుంది టీ పవర్లో ఒకటి తగ్గుతుంది అంటే ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ బై పి ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 అంటే కనుక n minus 1 by p into L of t power n minus 2. Similarly, from equations 1 and 2 నుంచి L of t power n minus 2 అంటే కనుక n minus 2 by p into L of t power n minus 3. L of t power n minus 3 అంటే కనుక n minus 3 by p into L of t power n minus 4 గా రాసుకోవచ్చు ఓకేనా. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 నుంచి ప్రాబ్లం ఇంకా అయిపోలేదు, జాగ్రత్త చూడండి బాగా ఇంపార్టెంట్.
ఫ్రమ్ 1 and 2. సిమిలర్లీ ఇంకా మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ 1 and 2 నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఉంది, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది. ఇంకే రాసుకోవచ్చు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2 యొక్క వాల్యూ చూస్తే కనుక ఎన్ మైనస్ 2 బై పీ ఇంటూ ఎంత వస్తుంది వాల్యూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 3 వస్తుంది. అలానే ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 3 యొక్క వాల్యూ చూస్తే కనుక ఎన్ మైనస్ 3 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 4 వస్తుంది. ఇలా అప్ టు సో ఆన్ వస్తుంది. కానీ మనకు కావాల్సిన దేని యొక్క వాల్యూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక 1 2 3 4 5 6 అప్ టు సో ఆన్ వీటన్నిటినీ మల్టిప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈక్వల్ ఏ రాసుకోవచ్చు అంటే కనుక ఎన్ బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 రాస్తుంది. మళ్ళీ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది ఇక మనకి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 1 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2. మళ్ళీ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2 అంటే కనుక ఎన్ మైనస్ 2 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 3. అంటే మనం ఈ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్లో ఈ వాల్యూ రాస్తాం ఫస్ట్, తర్వాత ఏం చేయాలి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అలా అన్ని ఒకదాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే కనుక ఈక్వేషన్ ఏమొస్తుంది ఇక మనకి ఎన్ బై పీ ఇంటూ ఎన్ మైనస్ 1 బై పీ ఇంటూ ఎన్ మైనస్ 2 బై పీ ఇంటూ ఎన్ మైనస్ 3 బై పీ ఇంటూ అప్ టు సో ఆన్. ఇక్కడ ఎన్ నుంచి వాల్యూ ఎలా అవుతుంది ఒక్కొక్కటి తగ్గుతూ పోతూ ఉంటుంది. ఎన్ అనేది ఏ ఇంటిజర్ అంటున్నాడు పాజిటివ్ ఇంటిజర్ అంటాడు. కాబట్టి పాజిటివ్ ఇంటిజర్ అంటే కనుక వాల్యూ ఎక్కడ దాకా ఉంటుంది 1 వరకు మాత్రమే ఉంటుంది. 1 బై పీ వస్తుంది. అంటే మనకి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 2 ఎన్ మైనస్ 3 ఇక్కడ ఎన్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 యొక్క వాల్యూ వస్తుంది. చివరిలో ఇంకా ఏముంటుంది ఏమి వీలు ఉంటుందంటే కనుక ఎన్ మైనస్ ఎన్ యొక్క వాల్యూ ఉంటుంది. ఇది రాయడం ఇది ఎలా రాసామో ఒకసారి చూడండి కింద రాస్తున్నాను. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే ఈక్వేషన్ 1 నుంచి ఎన్ బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మళ్ళీ రాసుకోవాలి ఎన్ బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 1 అంటే కనుక ఈక్వేషన్ 2లో ఏముంది ఎన్ మైనస్ 1 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ బై పీ ఇంటూ ఎన్ మైనస్ 1 బై పీ ఇంటూ మళ్ళీ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 2 అంటే కనుక ఎంత ఉంది వాల్యూ ఎన్ మైనస్ 2 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 3 వస్తుంది. మళ్ళీ దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ బై పీ ఇంటూ ఎన్ మైనస్ 1 బై పీ ఇంటూ ఎన్ మైనస్ 2 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 3 అంటే కనుక ఎన్ మైనస్ 3 బై పీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ 4. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక ఈ లైన్ వస్తుంది. ఇలా మొత్తం రాయకుండా ఈజీగా ఉండటం కోసం ఒకే లైన్ రాసేసాం. ఓకేనా బట్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ బై పీ ఇంటూ ఎన్ మైనస్ 1 బై పీ ఇంటూ ఎన్ మైనస్ 2 బై పీ ఇంటూ అప్ టు సో ఆన్ 1 బై పీ ఇంటూ లాస్ట్ వాల్యూ ఏమి మిగులుతుంది ఎన్ మైనస్ ఎన్ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు అన్ని మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి పై మొత్తం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే ఎలా మల్టిప్లై చేస్తున్నాం చూడండి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 3 ఇంటూ అప్ టు సో ఆన్ 1 ఉంది హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఉండే వాల్యూ ఎలా రాయాలో చూడండి. అన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయి మల్టిపుల్గా ఉన్నాయి సేమ్ వాల్యూ ఉంది. పీ ఇంటూ పీ ఉంటే కనుక పీ స్క్వేర్ పీ ఇంటూ పీ ఉంటే కనుక పీ క్యూబ్ అంటే పీ 2 టైమ్స్ మల్టిపుల్గా ఉంటాయి పీ స్క్వేర్ 3 టైమ్స్ మల్టిపుల్గా ఉంటాయి పీ క్యూబ్ 4 టైమ్స్ మల్టిపుల్గా ఉంటే కనుక పీ పవర్ 4. ఎన్ని టైమ్స్ మల్టిపుల్గా ఉంది ఈ రైట్ సైడ్ నుంచి చూస్తే కనుక ఎన్ని టైమ్స్ మల్టిపుల్గా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ పవర్లో ఇక్కడ పైన 1 ఉంటుంది 1 ముందు 2 ఉంటుంది 3 ఉంటుంది అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం అప్ టు సో ఆన్ ఎన్ని టైమ్స్ మల్టిపుల్గా ఉంది ఎన్ టైమ్స్ మల్టిపుల్గా ఉంటుంది. పీ 2 టైమ్స్ మల్టిపుల్గా ఉంటే పీ స్క్వేర్ 3 టైమ్స్ మల్టిపుల్గా ఉంటే పీ క్యూబ్ 4 టైమ్స్ మల్టిపుల్గా ఉంటే పీ పవర్ 4 ఎన్ టైమ్స్ మల్టిపుల్గా ఉంది కాబట్టి కింద ఉండే వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది పీ పవర్ ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఇంకా చివరిలో వాల్యూ ఉంది ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ మైనస్ ఎన్ అంటే కనుక వాల్యూ 0 అవుతుంది. ఒకటి ఎల్ ఆఫ్ టీ పవర్ 0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పై మొత్తం ఒక ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. మీకు ఇంటర్మీడియట్లో డిగ్రీలో చాలాసార్లు చెప్పినట్టు గుర్తుంది. ఫ్యాక్టోరియల్ గుర్తుందా 3 ఫ్యాక్టోరియల్ అంటే కనుక వాల్యూ రాస్తారు 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఒకటి ఫ్యాక్టోరియల్ ఒక నెంబర్ నుంచి ఒకటి తగ్గుతూ మల్టిపుల్గా ఉంటూ 1 వచ్చేంత వరకు ఉంటే కనుక హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో
ఉందో దాని యొక్క ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక్కడ పైన ఉండే వాల్యూ చూడండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ అప్ టు సో ఆన్ 1. n నుంచి ఒక్కొక్క వాల్యూ తగ్గుతూ మల్టిపుల్గా ఉంటూ 1 వరకు ఉంది కాబట్టి పైది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, n ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 3 ఫ్యాక్టోరియల్, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే కనుక 4 ఫ్యాక్టోరియల్, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే కనుక 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అప్ టు సో ఆన్ 1 అంటే కనుక పైన ఉండే వాల్యూ మొత్తం n ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతుంది. కింద p పవర్ n ఉంది. ఇంటూ ఇంకా చివరిలో ఏముంది, l ఆఫ్ t పవర్ 0. బేస్లో వాల్యూ ఎంత ఉన్నా పవర్లో ఉండే వాల్యూ 0 అయితే కనుక దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే l ఆఫ్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ఇంటూ 1ని ఏ ఫంక్షన్ అంటాం, యూనిట్ ఫంక్షన్ లేదా ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఫస్ట్ ప్రాబ్లం అదే చెప్పింది. ఓకేనా? యూనిట్ ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ l ఆఫ్ 1 ఈక్వల్ టు వాల్యూ ఫస్ట్ ప్రాబ్లం చేసిందో చూడండి. l ఆఫ్ 1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక ఎంత వచ్చింటుంది, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమని చెప్పా. l ఆఫ్ 1 యొక్క వాల్యూ 1/p ఉంటుంది. గుర్తుందా? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కనుక గుర్తొస్తుంది. l ఆఫ్ 1 అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఫంక్షన్ లేదా యూనిట్ ఫంక్షన్ యొక్క వాల్యూ 1/p వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 అంటే కనుక n ఫ్యాక్టోరియల్. కింద బేసిస్ మల్టిపుల్గా ఉన్నాయి, ఒకటి పవర్స్ యాడ్ చేసి కనుక p పవర్ n ఇంటూ p పవర్ లైన్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఇక్కడ a పవర్ m ఇంటూ a పవర్ m ప్లస్ n కాబట్టి p పవర్ n ప్లస్ 1 వస్తుంది. దేర్ ఫోర్ l ఆఫ్ t పవర్ n యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1కి ఈక్వల్ అవుతుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ n యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ప్రాబ్లం బాగా ఇంపార్టెంట్, కొద్దిగా లెంతీగా ఉంటుంది. ఓకేనా? చాలాసార్లు ఇచ్చారు ప్రాబ్లం. ఈ చెప్పిన వాటిల్లో ఎక్కువగా ఇంపార్టెంట్ 8వ ప్రాబ్లమే. పాస్పోర్ట్ కింద ఇప్పుడు దాకా చెప్పిన వాటన్నిటిని ప్రతి దానికి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ యూనిట్ లేదా ఐడెంటిటీ ఫంక్షన్ చెప్పాం. నెక్స్ట్ దాని తర్వాత ఈ పవర్ ఏటీ చెప్పాం. నెక్స్ట్ దాని తర్వాత ఈ పవర్ మైనస్ ఏటీ చెప్పాం. నెక్స్ట్ దాని తర్వాత సైన్ ఏటీ, కాస్ ఏటీ, సైన్ హెచ్ఏటీ, కాస్ హెచ్ఏటీ. ఇప్పుడు చెప్పినటువంటిది టీ పవర్ ఎన్. ఓకేనా? ఒకటి ప్రతిదీ టేబుల్ రాసుకొని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కడైనా ఈ పవర్ ఏటీ ఉంటే కనుక మళ్ళీ ముందు ప్రూఫ్ చేసినట్టు ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫంక్షన్, దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ ఫంక్షన్ ఏం చెప్పాము అక్కడ, యూనిట్ లేదా ఐడెంటిటీ. 1 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత, 1/p అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాము, 1 తర్వాత ఈ పవర్ ఏటీ. ఈ పవర్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ 1/p మైనస్ ఏ అవుతుంది. ఈ పవర్ మైనస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ 1/p ప్లస్ ఏ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత సైన్ ఏటీ చెప్పింటాం. సైన్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ a/p² ప్లస్ a² అవుతుంది. నెక్స్ట్ సైన్ ఏటీ తర్వాత కాస్ ఏటీ చెప్పింటాం. కాస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ p/p² ప్లస్ a² అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేం చెప్పాం, సైన్ హెచ్ఏటీ చెప్పింటాం. సైన్ హెచ్ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ a/p² మైనస్ a² అవుతుంది. నెక్స్ట్ సైన్ హెచ్ఏటీ తర్వాత కాస్ హెచ్ఏటీ చెప్పింటాం. కాస్ హెచ్ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ p/p² మైనస్ a² ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చెప్పాం టీ పవర్ n అనేది పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక, పాజిటివ్ ఇంటిజర్ కాకుండా రేషనల్ నెంబర్ అయితే కనుక తర్వాత ఫార్ములా ఇంకా ముందు పోయిన తర్వాత వస్తుంది. ఓకేనా? టీ పవర్ n లాగా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ ఇప్పుడే చెప్పింది n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 వస్తుంది. ఈ ఫార్ములాస్ అన్నీ ఇప్పుడు అన్నీ ప్రూఫ్ చెప్పాం. ప్రాబ్లమ్స్కి వాటికి ప్రూఫ్స్ రావాలి, అలానే ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకుంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. 1 ఈ పవర్ ఏటీ, ఈ పవర్ మైనస్ ఏటీ, సైన్ ఏటీ, కాస్ ఏటీ, సైన్ హెచ్ఏటీ, కాస్ హెచ్ఏటీ, టీ పవర్ n గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. యూనిట్కి ఒక్కటికే 1/p ఉంటుంది. ఈ పవర్ ఏటీ ఉంటే కనుక 1/p మైనస్ ఏ, మైనస్ ఉంటే కనుక కింద అదే ఉంటుంది, ప్లస్ వస్తుంది. సైన్ ఏటీ అయితే కనుక a/p² ప్లస్ a². అదే కాస్ ఏటీ అయితే కనుక ఏ దగ్గర p వస్తుంది. సైన్ హెచ్ఏటీ అయితే కనుక సైన్ ఏటీ ఏదైతే ఉందో అదే వస్తుంది, కాకపోతే కింద గుర్తు మైనస్ వస్తుంది. కాస్ ఏటీ ఏదైతే ఉందో కాస్ హెచ్ఏటీకి అదే వస్తుంది, కింద సైన్ చేంజ్ అవుతుంది. టీ పవర్ n అయితే కనుక n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 వస్తుంది. ఈ ఫార్ములాస్ తెలిస్తే కనుక నెక్స్ట్ ప్రాబ్లం చేసేయచ్చు. పాస్పోర్ట్
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఎల్ ఆఫ్ 7e power 2t ప్లస్ 9e power minus 2t ప్లస్ 5 cos t ప్లస్ 7t³ ప్లస్ 5 sin 3t ప్లస్ 2. ఎల్ ఆఫ్ అంటే ఎందుకు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, దీని మొత్తానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, జాగ్రత్తగా చూడండి ప్రాబ్లం ఎలా చేయాలో. వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం చూస్తే కనుక ఎల్ ఆఫ్ 7e power 2t ప్లస్ 9e power minus 2t ప్లస్ 5 cos t ప్లస్ 7t³ ప్లస్ 5 sin 3t ప్లస్ 2 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెఫినేషన్ చెప్పిన తర్వాత రెండు ఫార్ములా చెప్పాం. ఎల్ ఆఫ్ f1 ప్లస్ f2 లాగా ఉంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ రాసాం. f1 f2 f3 f4 f5 f6 ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి? మనకి 6 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఫంక్షన్లు ఉన్నా అన్నిటికీ అదే ఫార్ములా. ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ అంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ. 3 ఉంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f3 ఆఫ్ టీ. మొత్తం 6 ఉన్నాయి కాబట్టి ప్రతి ఫంక్షన్కి ఏది అప్లై చేయాలి? లాప్లాస్ సింబల్ని అప్లై చేస్తే కనుక f1 ఆఫ్ టీ అంటే 7e power 2t ఉంది. ఇక్కడ ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ అంటే కనుక 7e power 2t వస్తుంది. తర్వాత గుర్తు ప్లస్ ఉంది. సెకండ్ ఫంక్షన్కి లాప్లాస్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ 9e power minus 2t, తర్వాత గుర్తు ప్లస్ ఉంది. థర్డ్ ఫంక్షన్కి అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ 5 cos t, తర్వాత గుర్తు ప్లస్ ఎల్ ఆఫ్ 7t³, నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్ ఎల్ ఆఫ్ 5 sin 3t ఉంది. నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్ ఎల్ ఆఫ్ 2 ఉంది. ఫార్ములా గుర్తుంది కదా. ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ అంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ వస్తుంది. మొత్తం 6 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి f1 ఆఫ్ టీ, f2 ఆఫ్ టీ, f3 ఆఫ్ టీ, f4 ఆఫ్ టీ, f5 ఆఫ్ టీ, f6 ఆఫ్ టీ ఉంది. ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ f3 ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ f4 ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ f5 ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ f6 ఆఫ్ టీ అని. ఓకేనా, దీనికి చేయాలి అంటే కనుక ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ కింద ఇంకొక ఫార్ములా చెప్పింటాం. కే అనేది ఎనీ స్కేలార్ అయ్యి ఎఫ్ ఆఫ్ టీ అనేది ఫంక్షన్ ఉంటే కనుక ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంటే కనుక ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంటే కనుక కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని బయట రాసేసి ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి మాత్రమే లాప్లాస్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీగా రాసుకోవచ్చు. ఇది చూడండి 7 అనేది కాన్స్టెంట్, ఇది టీలో ఉంది కాబట్టి ఏమనుకోవాలి దీన్ని కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం రాసుకోవాలి? కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసుకోవాలి. కే అంటే కాన్స్టెంట్ 7 ఉంది కాబట్టి 7 ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 9 కాన్స్టెంట్ టీలో ఫంక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే కనుక 9 ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t వస్తుంది. నెక్స్ట్ 5 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 5 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ టీ వస్తుంది. నెక్స్ట్ 7 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 7 ఇంటూ ఎల్ ఆఫ్ టీ³ వస్తుంది. నెక్స్ట్ 5 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 5 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 3t వస్తుంది. 2 మాత్రమే ఉంది, 2 కాన్స్టెంట్, 2ని వాల్యూ చేంజ్ కాకుండా 2 ఇంటూ 1గా రాసుకుంటే కనుక 2 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక ఏమొస్తుంది? ఏముంటుంది అక్కడ? మల్టిపుల్గా 1 మాత్రమే ఉంటుంది కాబట్టి 2 ఇంటూ ఎల్ ఆఫ్ 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాయాలంటే కనుక మీకు ప్రతి ఫార్ములా గుర్తు రావాలి. ఈ 2ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 లాగా ఉంది. ఈ 2ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 లాగా ఉంది. ఇక్కడ కాస్ టీ ఉంది, టీ ముందు వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది. కాస్ 80 లాగా ఉంది అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ కాస్ 80 లాగా ఉంది. 3 పాజిటివ్ టీ పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా కావాలి. 3ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ 80 ఫార్ములా కావాలి. 1 ఐడెంటిటీ కాబట్టి ఎల్ ఆఫ్ 1 ఇందాక టేబుల్ చెప్పాం కదా, దాంట్లో ప్రతి ఫార్ములా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఆ ఫార్ములాస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ప్రాబ్లం అయిపోయినట్టే. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 7 ఇంటూ 2ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 లాగా ఉంది. ఇంకా ప్రతి చోట ప్రతి ఫార్ములా అంటే కనుక ఇంకా ప్రతి ఫార్ములాస్ మొత్తం అన్నిటికీ. ఓకేనా, అందుకే టేబుల్ చెప్పింది ఇందాక
ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే కనుక ఫార్ములా ఏముందక మనకి ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ యొక్క వాల్యూ 1/p మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే కనుక p మైనస్ ఏ, కాబట్టి 1/p మైనస్ ఏ. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 1/p మైనస్ 2. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ప్రూఫ్ చెప్పాం ఆల్రెడీ, ఇందాక టేబుల్లో ఫార్ములా కూడా ఉంటుంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ యొక్క వాల్యూ ఎంత వస్తుంది 1/p మైనస్ ఏ. ఏ అంటే వాల్యూ 2 ఉంది కాబట్టి p మైనస్ 2 వస్తుంది. తర్వాత గుర్తు ప్లస్ 9 ఇంటూ మళ్ళీ 2ని ఏ అనుకుంటే కనుక ఈసారి దేనిలాగా ఉంది, ఇది ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ లాగా ఉంది. ఈ పవర్ మైనస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ ఎంత వస్తుంది 1/p ప్లస్ ఏ వస్తుంది. ఏ అంటే వాల్యూ 2 ఉంది. నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్ 5 ఇంటూ కాస్ టీ ఉంది, టీ ముందు వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. కాస్ ఏటీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కనుక ఫార్ములా తెలియాలి ప్రతి ఒక్కరికి. ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ యొక్క వాల్యూ p/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఏంటిది p/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే టీ యొక్క కోఫిషియంట్, టీ కోఫిషియంట్ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు కాబట్టి p/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ వాల్యూ 1 కాబట్టి ఫార్ములాలో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ 7 ఇంటూ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ ఉంది, 3ని n అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ n లాగా ఉంది. ఇప్పుడే ప్రూఫ్ చెప్పింది. ఎల్ ఆఫ్ టీ పవర్ n అంటే కనుక ఏం చెప్పాం ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 వస్తుంది. n యొక్క వాల్యూ 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై p పవర్ 3 ప్లస్ 1 వస్తుంది. ప్లస్ 5 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 3ని ఏ అనుకుంటే ఎల్ ఆఫ్ సైన్ ఏటీ లాగా ఉంది. సైన్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఏంటిది a/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే వాల్యూ 3 ఉంది కాబట్టి 3/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ వాల్యూ 3 కాబట్టి 3 స్క్వేర్ వస్తుంది. ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 ఐడెంటిటీ కాబట్టి ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ 1/p కాబట్టి ఎల్ ఆఫ్ 1 అంటే 1/p వస్తుంది. ఇంకేమైనా సింప్లిఫై చేయగలమా దీన్ని 7 ఇంటూ 1/p మైనస్ 2 అంటే కనుక 7/p మైనస్ 2 ప్లస్ అయినా రాసుకోవచ్చు 9/p ప్లస్ 2 ప్లస్ 5p/p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే కనుక 1 వస్తుంది. ఇంకేమైనా సింప్లిఫై చేయాలంటే కనుక 3 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే వాల్యూ 6, ముందు 7 ఉంది కాబట్టి 7 ఇంటూ 6 అంటే కనుక 42/p పవర్ 3 ప్లస్ 1 అంటే కనుక 4 అవుతుంది. 42/p పవర్ 4 వస్తుంది. 5 ఇంటూ 3 అంటే కనుక 15/p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే కనుక 9. 2 ఇంటూ 1/p అంటే కనుక 2/p వస్తుంది. ఇది వాడు అడిగినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా, ఫస్ట్ యూనిట్ మొత్తం ఈజీగానే ఉంటాయి. ఎప్పుడు ఈజీగా ఉంటాయి ఫార్ములాస్ అన్నీ తెలిస్తే కనుక ఈజీగా ఉంటాయి. 6 7 8 చెప్పినటువంటి ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ అన్నీ తెలిస్తే కనుక దీంట్లో దాదాపు అన్ని ఫార్ములాస్ వచ్చినాయి. రాని 2 ఏంటి సైన్ హెచ్ఏటీ కాస్ హెచ్ఏటీ ఫార్ములా మాత్రమే రాలేదు. రిమైన్ ఫార్ములాస్ అన్నీ కనిపిస్తున్నాయి. సైన్ ఏటీ ఉంది, కాస్ ఏటీ ఉంది, నెక్స్ట్ 1 ఉంది, ఈ పవర్ ఏటీ ఉంది, ఈ పవర్ మైనస్ ఏటీ ఉంది. ఓకేనా, కాన్స్టెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఫస్ట్ ప్రాబ్లం, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఫైండ్ ఎల్ ఆఫ్ 5e⁻t మైనస్ 3 హోల్ స్క్వేర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏది ఫైండ్ అవుట్ చేయమంటాడు ఎల్ ఆఫ్ 5e⁻t మైనస్ 3 హోల్ స్క్వేర్కి ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు, మీరు పొరపాటున ఈ స్క్వేర్ని మర్చిపోయి ఎల్ని లోపల పంపించేశారు. ఇది లేకపోతే కనుక f1 ప్లస్ f2 లాగా ఉందని ఏ లోపల పంపించేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది ఇక మనకి స్క్వేర్ కనిపిస్తుంది. మొత్తం ఫంక్షన్ మొత్తానికి స్క్వేర్ ఉంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయలేము. కాబట్టి లోపల ఉండదని ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేయాలి. దాన్ని సింప్లిఫై చేయాలంటే కనుక దీని మొత్తాన్ని ఏ 3ని b అనుకుంటే కనుక ఏ ఫార్ములా కనిపిస్తుంది a-b హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. a-b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చు కదా అందరికీ, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ ఇంటూ వాల్యూ 5e⁻t ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b, 2 ఇంటూ ఏ యొక్క వాల్యూ 5e⁻t ఇంటూ b అంటే కనుక వాల్యూ 3 ప్లస్ b స్క్వేర్ అంటే కనుక 3 స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ దీని మొత్తాన్ని స్క్వేర్ చేస్తే కనుక
5ని స్క్వేర్ చేస్తే 25, ఈ పవర్ 2t హోల్ స్క్వేర్ ఉంది, ఈ పవర్ 2t హోల్ స్క్వేర్, ఈ పవర్ 2t హోల్ స్క్వేర్ అంటే పొరపాటున ఇది రాశారు, ఏ పవర్ m హోల్ పవర్ n అంటే కనుక ఏ పవర్ m ఇంటూ n వస్తుంది కాబట్టి ఈ పవర్ 2t హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఈ పవర్ 4t వస్తుంది. ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా అప్లై చేస్తే కనుక ఈ పవర్ 2t హోల్ స్క్వేర్ అంటే పొరపాటున ఇది రాశారు, ఇక్కడ ఒక స్క్వేర్, ఏ పవర్ m హోల్ పవర్ అంటే ఫార్ములా ఏంది, ఏ పవర్ m ఇంటూ n, 2t ఇంటూ 2 వస్తుంది, 2t ఇంటూ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 4t వస్తుంది. అది స్క్వేర్ అప్లై చేయడం. తర్వాత మైనస్ 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 3 30, 30 ఇంటూ ఈ పవర్ 2t, 9ని స్క్వేర్ చేసి కనుక 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 3 ఫంక్షన్స్ ఉన్నాయి, f1 f2 f3. ఇప్పుడు L ఉంది కాబట్టి ప్రతిదానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి కనుక దట్ ఈస్ ఈక్వల్ రాసుకోవచ్చు, L25 ఇంటూ ఈ పవర్ 4t. తర్వాత గుర్తు మైనస్ ఉంది, L(f2) అంటే కనుక 30 ఇంటూ ఈ పవర్ 2t. తర్వాత గుర్తు ప్లస్ ఉంది, థర్డ్ ఫంక్షన్ 9 ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు మళ్ళీ ఎలా కనిపిస్తుంది, 25 కాన్స్టెంట్, ఇది టీలో ఫంక్షన్ కాబట్టి k ఇంటూ f(t) లాగా ఉంది, కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 25 ఇంటూ L(e)4t ఉంది. తర్వాత గుర్తు మైనస్ 30 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 30 ఇంటూ L(e)4t వస్తుంది. 9 ఇంటూ 1 అనుకుంటే కనుక 9 బయట రాసేస్తే ఏమొస్తుంది, 9 ఇంటూ L(1) వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 25 ఇంటూ, ఇప్పుడు ఫార్ములాస్ మీకు తెలియాలి, 4ని ఏ అనుకుంటే కనుక L(e)8 లాగా ఉంది. ఈ పవర్ 8 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా నోటెడ్ కావాలి, 1/p మైనస్ ఏ, ప్లస్ ఉంటే కనుక మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ఓకేనా. మరి ఈ పవర్ 8కి ఫార్ములా ఏంది, 1/p మైనస్ ఏ, ఏ అంటే వాల్యూ 4 ఉంది. తర్వాత మైనస్ 30 ఇంటూ మళ్ళీ L(e)8 లాగా ఉంది. ఈ పవర్ 8 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1/p మైనస్ ఏ, ఈసారి ఏ అంటే వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 1/p మైనస్ 2 ప్లస్ 9 ఇంటూ L(1) అంటే కనుక 1/p వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ రాసుకోవచ్చు దీన్ని, 25/p మైనస్ 4 మైనస్ 30/p మైనస్ 2 ప్లస్ 9 ఇంటూ 1/p అంటే కనుక 9/p వస్తుంది. ఇంతవరకు సరిపోతుంది. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే కనుక మొత్తానికి ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేసి చేయండి, ఓకేనా. కానీ ఇక్కడ దాకా చేసినా సరిపోతుంది, మొత్తం సింప్లిఫై చేసినా ఒకే మార్కులు పడతాయి. ఒకవేళ ఇక్కడి నుంచి చేసిన తర్వాత రైట్ చేస్తేనే మీకు కరెక్ట్ మార్కులు పడతాయి. ఒకవేళ ఇక్కడ దాకా చేసి తర్వాత చేశారు అనుకో, అది తప్పిపోతే కనుక మార్కులు కట్ చేస్తారు. అందుకని ఇక్కడ దాకానే ఆపేసేసేయండి, ఓకేనా. అది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి థర్డ్ వన్కి డిఫరెన్స్ అర్థమైందా. ఇందాక ఏమి ఇచ్చాడక మనకి ఫైండ్ L(f) అంటున్నాడు. L(f) అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ సింబల్ L అంటే ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. ఇక్కడ L(f) అని ఇవ్వకుండా ఏమడిగాడు, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. వాటి ఫస్ట్ దానికి ఏం కనుక్కోవాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సెకండ్ దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఏంటిది ఇక మనకి L(f). దేనికైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాని ముందు ఏం రాసుకోవాలి, L(f) రాసి దాని యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ప్రాబ్లం ఎలా ఉంటుందో అర్థమైంది కదా. ఫైండ్ L(f) అని కనిపించచ్చు, లేదా ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని కనిపించచ్చు, ఓకేనా. ఎలా కనపడ్డా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, స్మాల్ 1 e⁻-2t e⁻-3t ఉంది. దీనికి ఏది ఫైండ్ అవుట్ చేయమంటాడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క సింబల్ ఏంటిది, L(f). ఏ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, e⁻-2t e⁻-3tకి ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. f1 f2 అనుకుంటే కనుక L(f1) ప్లస్ L(f2)గా రాసుకోవచ్చు. రిజిక్వల్ రాసుకోవచ్చు, L(e⁻-2t). తర్వాత గుర్తు ప్లస్ రాయాలా మైనస్ రాయాలా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ L(e⁻-3t) రాయొచ్చు, ఓకేనా. ఫార్ములా హండ్రెడ్ కావాలి. L(e⁻) ప్లస్ ఉందా మైనస్ ఉందా, మైనస్ ఉంది. కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ అనుకోవాలి. L(e⁻-8t) లాగా ఉంది. e⁻-8t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ ఏంటిది, ఫార్ములా 1/p ప్లస్ ఏ వస్తుంది. ఏ అంటే వాల్యూ 2 ఉంది కాబట్టి 1/p ప్లస్ 2. తర్వాత గుర్తు మైనస్ మళ్ళీ L(e⁻
ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ లాగా ఉంది. ఫార్ములా ఏంటిది 1/p ప్లస్ ఏ. ఈసారి ఏ అంటే కనుక ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 1/p ప్లస్ 3 ఉంది. ఇక్కడతో ఆపేసినా ఒకటే, లేదు మాకు వచ్చు అనుకుంటే కనుక ఇంకా సింప్లిఫై చేయొచ్చు. చేయాలనుకుంటే కనుక రెండుకి ఎల్సిఎం ఎంత అవుతుంది p ప్లస్ 2 ఇంటూ p ప్లస్ 3 ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ p ప్లస్ 3 అంటే కనుక p ప్లస్ 3 మైనస్ ఆఫ్ 1 ఇంటూ p ప్లస్ 2 అంటే కనుక మైనస్ ఆఫ్ p ప్లస్ 2 వస్తుంది. మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ p మైనస్ 2 వస్తుంది. ప్లస్ p మైనస్ p క్యాన్సిల్, 3 మైనస్ 2 అంటే కనుక 1 అవుతుంది. కాబట్టి 1 ఏం రాసుకోవచ్చు p ప్లస్ 2 ఇంటూ p ప్లస్ 3. ఇంకా చేయాలి అనుకుంటే కనుక కింది రెండు మల్టిప్లై చేయొచ్చు, కానీ అంత అవసరం లేదు. ఓకేనా, అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఫంక్షన్ ఏంటిది 2e పవర్ 3t మైనస్ e పవర్ మైనస్ 3t ఉంది. దీనికి ఏ ఫైండ్ వచ్చామంటాడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి L ఆఫ్ 2e పవర్ 3t మైనస్ e పవర్ మైనస్ 3t ఈక్వల్ టు f1 ఆఫ్ t ఉంది, f2 ఆఫ్ t ఉంది. రెండుకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి కనుక L ఆఫ్ 2e పవర్ 3t మైనస్ L ఆఫ్ e పవర్ మైనస్ 3t వస్తుంది. ఫస్ట్ దానికి మళ్ళీ ఏ ఫార్ములా అప్లై చేయాలి L ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. కాబట్టి కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని బయట రాసేస్తే కనుక 2 ఇంటూ ఎల్ ఆఫ్ 3 పవర్ 3t ఉంది మైనస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 3ని ఏ అనుకుంటే కనుక దీనిలో ఏ ఫార్ములా అప్లై చేయాలి ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఫార్ములా అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే కనుక ఫార్ములా 1/p మైనస్ ఏ వస్తుంది. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 1/p మైనస్ 3 మైనస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఉంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే కనుక 1/p ప్లస్ ఏ కాబట్టి 1/p ప్లస్ 3 వస్తుంది. ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక రెండుకి ఎల్సిఎం ఎంత కింద p మైనస్ 3 ఇంటూ p ప్లస్ 3 వస్తుంది. పైన 2 ఇంటూ 1 2 ఇంటూ p ప్లస్ 3 వస్తుంది. 2 ఇంటూ p ప్లస్ 3 అంటే కనుక 2p ప్లస్ 6 వస్తుంది. మైనస్ 1 ఇంటూ p మైనస్ 3 మైనస్ ఆఫ్ p మైనస్ 3 అంటే కనుక మైనస్ p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 వస్తుంది. 2p మైనస్ p అంటే కనుక p అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 6 ఉంది, ప్లస్ 3 ఉంది. ఎంత వస్తుంది వాల్యూ 6 ప్లస్ 3 9 అవుతుంది. బై డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది p మైనస్ 3 ఇంటూ p ప్లస్ 3 వస్తుంది. ఇది వాల్యూ ఫైండ్ వచ్చాడు. ఇంకా సింప్లిఫై చేయాలి అంటే కనుక కింద a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా వస్తే కనుక a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. అంటే కింద p స్క్వేర్ మైనస్ 9 వస్తుంది. ఇంకా రాయట్లే నేను. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ ప్రాబ్లం 3t మైనస్ 5కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ వచ్చామంటు కాబట్టి ఎల్ ఆఫ్ 3t మైనస్ 5 యొక్క వాల్యూ ఫైండ్ వచ్చాలి. ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్ ఆఫ్ f1 ఆఫ్ t ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ t కాబట్టి ఎల్ ఆఫ్ 3t మైనస్ ఎల్ ఆఫ్ 5 వస్తుంది. మళ్ళీ ఫస్ట్ దానికి ఏ ఫార్ములా అప్లై చేయాలి ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ t. ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ t అంటే కనుక k ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ t వస్తుంది. మైనస్ ఎల్ ఆఫ్ 5 ఉంది. 5ని 5 ఇంటూ 1 అనుకుంటే కనుక 5 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక ఇంకా లోపల వాల్యూ ఎంత ఉంటుంది 1 మాత్రమే ఉంటుంది. 3 ఇంటూ బేస్లో t ఉంది. పవర్లో వాల్యూ ఏం లేకపోతే ఎందుకంటే 1 అనేది పాజిటివా నెగిటివా పాజిటివ్. దేంతో కంపేర్ చేయాలి ఫార్ములా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ లాగా ఉంటుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఫార్ములా ఏంటిది ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1. ఎన్ దగ్గర వాల్యూ 1 ఉంది కాబట్టి ఎన్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే కనుక 1 ప్లస్ 1 వస్తుంది. మైనస్ 5 ఇంటూ ఎల్ ఆఫ్ 1 అంటే కనుక 1/p వస్తుంది. 1 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 1 పైన 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 1 అంటే కనుక 3 అవుతుంది. 1 ప్లస్ 1 అంటే కనుక 2 అవుతుంది కాబట్టి 3/p స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1/p అంటే కనుక 5/p అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఉంది. దీనికి ఏం ఫైండ్ వచ్చాలి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ వచ్చాలి. కాబట్టి ఎల్ ఆఫ్ 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ వచ్చాలి. డైరెక్ట్ దానికి కనిపించట్లేదా చెప్తాను ఇక్కడ కొద్దిగా మిస్టేక్ పోయిన చూడండి. ఇందాక 5th వన్ 4th వన్ కదా సార్ మార్చేసే ప్రాబ్లం అక్కడ. ఓకేనా, కాబట్టి 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ వచ్చాలి. మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా అప్లై చేయడానికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవాలి. 1ని ఏ టీని బి అనుకుంటే కనుక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే కనుక 2 ఇంటూ 1 ఇంటూ టీ 2t వస్తుంది ప్లస్ బీ స్క్వేర్ అంటే కనుక టీ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ ఎల్ ఆఫ్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి 3 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f3 ఆఫ్ టీ రాసి కనుక ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ 2t ప్లస్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1 ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది కాబట్టి 2 ఇంటూ ఎల్ ఆఫ్ టీ వస్తుంది ప్లస్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1 ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి 1/p ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఇది నాకు చెప్పింది టీ పవర్లో వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది. టీ పవర్ n అంటే కనుక n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 వస్తుంది. ఈసారి 2ని n అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ n లాగా ఉంది n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 కాబట్టి 2 ప్లస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p ప్లస్ 1 ఫ్యాక్టర్ అంటే 1 పైన 2 ఇంటూ 1 2 1 ప్లస్ 1 అంటే 2 కాబట్టి పీ స్క్వేర్ 2 ఫ్యాక్టర్ అంటే కనుక 2 వస్తుంది కింద 2 ప్లస్ 1 అంటే కనుక 3 కాబట్టి 1/p ప్లస్ 2/p స్క్వేర్ ప్లస్ 2/p క్యూబ్ అనేది ఎల్ ఆఫ్ 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ 5th వన్ చూడండి. టీ స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 2 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి 3 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ ఎల్ ఆఫ్ 3t ప్లస్ ఎల్ ఆఫ్ 2 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ని అంతే ఉంచేసిన ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లా ఉంది కాబట్టి k కాన్స్టెంట్ బయటకు వస్తే కనుక 3 ఇంటూ ఎల్ ఆఫ్ టీ వస్తుంది ప్లస్ 2 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2ని n అనుకుంటే ఎల్ ఆఫ్ టీ పవర్ n లాగా ఉంది ఎల్ ఆఫ్ టీ పవర్ n అంటే కనుక n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 n దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 ఫ్యాక్టోరియల్ బై p పవర్ 2 ప్లస్ 1 వస్తుంది మైనస్ 3 ఇంటూ టీ పవర్లో వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది 1 n అనుకుంటే కనుక టీ పవర్ n లాగా ఉంది టీ పవర్ n అంటే కనుక n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 n దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎల్ ఆఫ్ 1 అంటే కనుక వాల్యూ 1/p వస్తుంది 2 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 2 ఇంటూ 1 కాబట్టి 2 వస్తుంది 2 ప్లస్ 1 అంటే 3 కాబట్టి 2/p క్యూబ్ 3 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 1 3 ఇంటూ 1 అంటే 3 వస్తుంది కాబట్టి p/3/p స్క్వేర్ 2 ఇంటూ 1/p అంటే కనుక 2/p వస్తుంది. ఇది 5th వన్. ఇక్కడ ప్రాబ్లం రాసేటప్పుడు ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఈ రెండు ఇంటర్చేంజ్ అని ప్రాబ్లంలో ఎక్కడ రాసిన వాటిలో కానీ మార్చి రాసుకోండి. ఓకేనా అది 3rd ప్రాబ్లం. ఓకే.